కుమ్మరించుము కుమ్మరించుము పరిశుద్ధాత్మను, కుమ్మరించుము కుమ్మరించుము పరిశుద్ధాత్మను. ఆదరించడి ఆదరణకర్తను, ఆదరించడి ఆదరణకర్తను. ఈ అంత్య దినములలో అందరిపైన కుమ్మరించుము, ఈ అంత్య దినములలో అందరిపైన కుమ్మరించుము. కుమ్మరించుము కుమ్మరించుము పరిశుద్ధాత్మను, కుమ్మరించుము కుమ్మరించుము పరిశుద్ధాత్మను. ప్రవక్తలందరిపైన కుమ్మరించగా అద్భుతములెన్నో చేసిరి. ప్రవక్తలందరిపైన కుమ్మరించగా అద్భుతములెన్నో చేసిరి. ఎండిన ఎముకలకు ఆజ్ఞాపించగా జీవము కలిగి మాట్లాడేను. ఎర్ర సముద్రమును చీల్చగా ఆరిన నీలగా మారేను. ఈ అంత్య దినములలో అందరిపైన కుమ్మరించుము, ఈ అంత్య దినములలో అందరిపైన కుమ్మరించుము. కుమ్మరించుము కుమ్మరించుము పరిశుద్ధాత్మను, కుమ్మరించుము కుమ్మరించుము పరిశుద్ధాత్మను. కలిగినటువంటి వ్యక్తులు బాగైతున్నారని ఎవరు విన్నారు ఈ మాట? గుడ్డివాడైనటువంటి భర్త సిద్ధపడుతూ ఉన్నారు. ఏమిటా సిద్ధపడుతూ అంటే, ఎప్పుడైనా నేను యేసు ప్రభుని చూడాలి. ఏందట? యేసు ప్రభుని చూడాలి. యేసు ప్రభు ఈ మార్గంలో వచ్చినప్పుడు నా బాధ అంతా కూడా ఆయనకు చెప్పాలి, నాకున్న సమస్య అంతా కూడా ఆయనకు తెలియజేయాలి అని సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ దారిన ఒకటి నాన్న యేసు ప్రభు వస్తూ ఉంటే, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జనం. నీకు ఆయనతో ఏం పని? అడక తినటం నువ్వు రోడ్ పక్కన బిచ్చమనుకున్నట్టు నీకేం పని బా యేసు ప్రభు తోటి? రోడ్ మూతావా లేదా అని అన్నాడు. అంటే ఏమన్నాడట ఆయన? మరి ఎక్కువగా యేసు దావీదు కుమారుడా నన్ను కనికరించు. అప్పుడప్పుడు చాలా సందర్భాలు వస్తాయి. ఏసారి కుడికలు బంద్ చేయాలని అలాగా, ఏసారి కుడికలు బంద్ చేయాలని అని అంత ఇంకెక్కువ అయితే బాబుని ఎంత కింది కొడితే ఇక్కడ అన్నదట, బంద్ చేయాలి, నువ్వు నోరు మూయాలి, నువ్వు యేసు ప్రభు నిలవద్దు నువ్వు అని అన్నారట. మళ్ళీ ఎక్కువ ఏం చేసిందట? ఎందుకంటే ఈ అవకాశం పోతే రాదని దయచేసి జ్ఞాపకం చేసుకుంటావని, నీ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటావని యేసు ప్రభు నేను బ్రతికిస్తూ ఉన్నాడు. నీ గొప్పతనం కాదు, నీ నీతి దాన ధర్మం మంచితనం కాదు నేను బ్రతికించేది. ఇగో దేవుడు నేను బ్రతికిస్తున్నది. ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టు ఒకటి ఇగో ఈ సంవత్సరం అయినా ఫలిస్తుంది, ఈ సంవత్సరం అయినా ఫలిస్తుంది. మన పెద్దలు వస్తే ఎంతసేపు నిలబెడతారు వాళ్ళను? కృషి అయిపోయినావు, పీటేయకపోయినా కలిగినటువంటి దేవుడు ఒక గుడ్డివాడు భిక్షకుడు పిలిస్తే యేసు ప్రభు నిలబడ్డాడు. ఎప్పుడైనా జీవితంలో నువ్వు చేసిన దావీదు కుమారుడా నన్ను కనికరించు, ఆ పిలుపులో ఉన్నటువంటి దీనత్వం, ఆ పిలుపులో ఉన్నటువంటి పశ్చాత్తాపం యేసు ప్రభు నిలబడ్డాడు. ముంగట నడిచిన వాళ్ళు అన్నారట, ఎందుకన్నా తిరిగి విని ఏమన్నారట? నోరు పోయిరా అన్నటువంటి వ్యక్తులు అనుకున్నారట, ఎందుకైనా తిరిగి మేము. యేసు ప్రభు ఒకడే నిలబడి అండి. నీ జీవితంలో నీ జీవితంలో చక్కదిద్దుకోవాలని, నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని, నీ లోపల మార్పు రావాలని ఈ కూడిక ఏర్పాటు చేసిన ముంగట నడుచులో అన్నదట, ఎందుకైనా తిప్పి మనము పుష్పాంతంగా తిప్పిని, ఎందుకైనా హేళన చేస్తుంది, తనలో తాను పశ్చాత్తాపడ్డారట. ఇంకొక మాట ఏమిటంటే, గుడికి వచ్చేవారు ఏడ్చుకుంటూనే వస్తారు, గుడి నుంచి పోయేటప్పుడు కూడా ఏడ్చుకుంటూనే పోతారు.
అన్న అనేటువంటి ఒక భక్తురాలు ఉండే. ఆమె తమ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించిన తర్వాత ఆమెలో నమ్మకం వచ్చేసింది. ఇక దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా సమస్య తీరిపోయింది, దేవుడు నాకు చక్కని కొడుకుని ఇస్తాడు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను అనే గట్టి నమ్మకం వచ్చేసి ఇక తిరిగి ఇంటికి పోతుందట. ఈ సమయం రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదివితే మంచి మాట ఉంటుంది. అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేసిందట. ఆ శిక్షుడు నా ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు నన్ను దీవించుండు, గుడ్రాలనేటువంటి ముద్ర తొలగించుండు, అనేకులు వెక్కిరించినటువంటి నన్ను, అనేకులు దూషించినటువంటి నన్ను ఇగో నేటి దినములో ప్రభు నన్ను దీవించినాడు, నా ప్రార్థన విన్నాడు అని దేవుని యొక్క సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకున్నది. ఇంటికి ఎట్లా పోతుందట, తన దారిన వెళ్ళిపోయి నాట నుండి దుఃఖమికి ఉండుట వాళ్ళను భోజనం చేయించు ఉండేది. నాకు ఇది కావాలి ప్రభు, అది కావాలి, ఇక నోటికి రికం ఉంటుంది, ఇక అడుగుడికైతే రికం ఉండదు. అట్లనే ఈయన ఒకటే అడిగిన మాట, అయ్యా నేను చూడాలనుకుంటున్నా. యేసుప్రభువు అన్నాడు, అయితే నువ్వు చూపు పొందు, అయితే నువ్వు చూపు పొందు. కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడప్పుడు మనులు కొందరు అంటారు అని కళ్ళకు పొరలు వచ్చినాయండి కదట, ఇంకేమంటారు అంటే వాని కళ్ళు నెత్తి మీద ఉన్నాయండి కదా. ఇక్కడ రాహేలు అంతగా ప్రేమించింది. ఆయన గొర్రెలకు వస్తున్నప్పుడు ఏ గొర్రెను చూసినా రాహేలు లెక్కనే కనబడుతుంది. ఆయన అడవిలో పోయి ఆకాశ నక్షత్రం చూస్తూ ఎలకలు పడుకుంటే సుక్కలను చూస్తే కూడా రాహేలు లెక్కనే కనబడుతుంది. అందుకే 7 సంవత్సరాలు ఇంత తొందరగా అయిపోయినా నీ బతుకు లోపల, నీ జీవితం లోపల దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే అంతగా నేను ఆశీర్వదిస్తాను. బైబిల్ను ప్రేమించి వాక్యము చదివి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీతో కూడా ఉంటాడు. షాజహాన్ తన భార్యను ఎంతగా ప్రేమించినట్టు గుర్తు కట్టి సింబల్ కడితే నువ్వు ఎంతగా ప్రేమించినావు అనేది నీ లోపల ఉన్నటువంటి విశ్వాసమే నేను బయట తీసుకొస్తుంది. లేయపలు కళ్ళు లోపల భయం ఉన్నది, వారు భయపడుతూ యేసు ప్రభువును భయపెడుతున్నారు. పొద్దుకిందిగా సాయంకాలం అయింది, పొద్దుకింది సాయంత్రం అయింది, తో మంచిది కాదు అని ఏం చేసిరట, ఆయనను బలవంతం చేసి ఏమైందట, లోపలికి వెళ్ళాను. ఏ లోపలికి? హృదయం లోపలికి. ఇదండి ఆయన బలవంతం చేయాలి. ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన మన ఆశీర్వదిస్తారు. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, రాత్రి అయింది పొద్దుకి నన్ను భయపడుతూ, ఆయనను భయపడుతూ మాతో కూడా ఉండాలని బలవంతం చేసినప్పుడు యేసుప్రభువు వారితో కూడా ఉండుటకు వారి హృదయంలోనికి వెళ్ళను. హృదయంలోనికి వెళ్ళిన తర్వాత మార్పు గమనించాలి. ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు శ్రమలండి. ఈ రొట్టెలు పట్టుకొని ఏం చేసిందని ఆశీర్వదించిందని ఏం చేసిండు, మళ్ళీ కూడా అప్పుడప్పుడు ఇడతారు. నువ్వు తక్కువైతే ఏమని చెప్పి నేను ఇస్తారు. కానీ మనం అనుకుంటాం ఈ శ్రమ వస్తుంది గుడిపోయి. నీ బిడ్డలతో నేను మాట్లాడి నీ స్వరమును వినిపించి నీ సన్నిధిని తోడుగా ఉంచి నీ నామములకు మీరు గంట తెచ్చుకున్నందుకు నీకు వందనములు. ఇక వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి వారిని పేరు పేరు వాల్సిన దీవించండి. వారి కష్టం ఏదైనా, వారి బాధ ఏదైనా, వారికి ఉన్న రోగం ఏదైనా, వారికి ఉన్న సమస్య ఏదైనా ప్రభువా 7 దినములో మీ బిడ్డలు మీరు కూడా స్వస్థపరచండి. శ్రమను అనుభవించిన దినములు, బాధను అనుభవించిన ఏమైనా 7 దినంలో బిడ్డలకు శాంతిని, సమాధానమును, నెమ్మది చేత